గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే కొన్ని సందర్భాల్లో ఆదివారం టెన్షన్గా దేవుని మందిరానికి వచ్చేయటం భక్తి మాత్రమే కాదు. చక్కగా దేవునికి కానుకలేయటం భక్తి మాత్రమే కాదు. అసలు భక్తికి అసలు నిర్వచనం బైబిల్ మాత్రమే ఇచ్చింది. లోకంలో చాలా గ్రంథాలు, చాలామంది భక్తికి నిర్వచనాన్ని ఇస్తున్నారు. భక్తి అంటే బాగా, పండగ అంటే ఏంటంటే బాగా తాగాలి, బాగా తినాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే పండగ అంటే. కానీ క్రైస్తవం ఇలా చెప్పట్లేదు. భక్తి అంటే ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు ఏం చేయాలి? పరామర్శించాలి. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జీవించాలి, అది భక్తి. వాళ్ళు భక్తి పరులు. విజయవాడలో నేను మీటింగ్లకు వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో సంబరాలు జరుగుతుంటాయి. ఆ సంబరాల నుంచి ఒక ఆయన ఇలా మైక్ పట్టుకుని భక్తులకు విజ్ఞప్తి ఏటట, భక్తులకి విజ్ఞప్తి, ఈ రోజు రాత్రి చిరంజీవి సినిమా వేయబడుతుంది, భక్తులందరూ వచ్చి చూసి జయప్రదం చేయండి. ఈ రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్స్ వేయబడతా ఉంది, అందులో బట్టి భక్తులందరూ వచ్చి వీక్షించి జయప్రదం చేయండి అంటాడు. ఏంటంటే అక్కడ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, భయంకర అశ్లీలమైనటువంటి ఆ డ్యాన్సులు, అవి చూసంట వాళ్ళు జయప్రదం చేయాలట, వారు భక్తులు అంటాడు. భక్తి అంటే అది కాదండి. ఈ రోజున భక్తి అంటే తాగి తినటం, ఎంజాయ్ చేయడం కాదు భక్తి. ఈరోజున చాలా చాలా లోక పరిస్థితులు అయిపోయినాయి. కానీ నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండులను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిని అంటించుకోకుండా బ్రతకటం.